జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికలు దాదాపు ముగిశాయి. ఇక చివరి దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంటే కాంగ్రెస్ మాత్రం గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. ప్రస్తుతం ఎన్నికలు చివరి దశలో ఉండగా కాంగ్రెస్ కొత్త రాగాన్ని ఎత్తుకుంది. బీజేపీకి 370 సీట్లు రావని, ఇప్పటికే ఆ పార్టీకి ఉన్న సీట్లు పెరిగినా 330 రావడమే ఎక్కువని కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేస్తోంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సెఫాలజిస్టులు బీజేపీకి మ్యాజిక్ మార్కును అందుకోవడం సైతం కష్టమని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఇదే ప్రచారాన్ని ముందు నుంచి ఎందుకు చేయలేకపోయింది? ఎన్నికల చివర్లో ఉన్నప్పుడు ఈ ప్రచారానికి తెరలేపడానికి కారణమేంటి? హస్తం పార్టీకి తత్వం బోధపడేలోపు పరిస్థితి చేజారిపోయిందా? తెలుసుకుందాం. 2024 లోక్సభ ఎన్నికలు ఏకపక్షంగానే సాగాయని, ఈసారి గెలుపు ఖరారైన తర్వాతే పోలింగ్ జరిగిందనేది అందరికీ విదితమే. దేశ ప్రజల్లో మోదీ స్థానం అప్పుడే సుస్థిరమైపోయింది. విపక్ష ఐఎన్డీఏ కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి. దీంతో ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్లాలనేది కూడా కూటమి తేల్చుకోలేకపోయింది. దీంతో ఐఎన్డీఏ కూటమి పోటీ కాస్త కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీలానే సాగింది. ఈ క్రమంలో బీజేపీ కూడా కాంగ్రెస్ ను ఈజీగా తన ప్రచారంతో బురిడి కొట్టించింది. కమలం పార్టీ ఫిర్ ఎక్ బార్ 400 పార్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లింది. దీంతో బీజేపీకి అన్ని సీట్లు ఎలా సాధ్యమనే దానిపై కోకొల్లలుగా విశ్లేషణలు వచ్చాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడెక్కడ బీజేపీ పెరుగుతోంది, కమలం పార్టీకి సొంతంగా 370 సీట్లు ఎలా వస్తాయి, బీజేపీ వ్యూహమేంటి అనే విషయంపై కాంగ్రెస్తో పాటు విపక్ష కూటమి కూడా డైలమాలో పడింది. మోదీ ఏదైనా చెప్పారంటే అది సాధ్యమయ్యే విధంగా ఉంటేనే చెబుతారని విపక్ష కూటమి బలంగా నమ్మింది. దీంతో బీజేపీ వ్యూహమేంటి అన్నది అందరికీ సందేహంగా మారింది. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి అనే అంచనా ముందుగానే ఉంది. దానికి తగ్గట్లే మోదీ ప్రచారాన్ని కొనసాగించారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. కేరళలో కమలం పార్టీకి 1-2 సీట్లు తప్ప ఎక్కువ రావని తెలిసినా అక్కడ కూడా మోదీ వదలలేదు. తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయారు. దేశవ్యాప్తంగా బీజేపీ తనకు అవకాశాలున్న రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రచారాన్ని నిర్వహించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో తనకున్న సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసింది. కేవలం బహిరంగ సభలే కాదు, టీవీ ఇంటర్వ్యూలు కూడా మోదీ గతంలో ఎన్నడూ లేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. చివరకు యూట్యూబ్ ఛానళ్లకు సైతం ఇంటర్వ్యూలు ఇచ్చారంటే మోదీ ప్రచారం ఎంత ముమ్మరంగా చేశారో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్లో పబ్జీ గేమర్లతో ముచ్చటించడం నుంచి యువతకు దగ్గర కావడానికి ఎంత చేయాలో అన్నీ చేశారు. ఈ సమయంలో బీజేపీకి నిజంగా 370 సీట్లు వస్తాయా అనే ఆలోచనలో కాంగ్రెస్ పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోలేదు. తనకు కనీసం గౌరవప్రదమైన సీట్లైనా వస్తాయా అనే ఆలోచనలో పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని సైతం సరిగ్గా చేయలేకపోయింది. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసే అవకాశం ఉంది. అతను ప్రచారం చేస్తానంటే అడ్డుకునేవారే లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి గౌరవం కాపాడే క్రమంలో ఎక్కువగా ప్రచారం చేయనీయలేదు. రాహుల్ వంటి నేత ప్రచారం చేసిన చోట్ల పార్టీ ఓటమి పాలైతే అది రాహుల్ ఇమేజ్పై దెబ్బ పడుతుందన్నది కాంగ్రెస్ భావన. అందుకే 2019 ఎన్నికల సమయంలోనూ 2024 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నియమించలేదు. ఈ భావనతోనే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఎక్కువగా ప్రచారం చేయనివ్వలేదు. ఖచ్చితంగా గెలుస్తామని తెలిసిన కొన్ని సీట్లకే రాహుల్ తన ప్రచారాన్ని పరిమితం చేసుకున్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో అయినా గెలుపొందుతామన్న సీట్లలోనూ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కేడర్ కూడా నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. తమ ఓటమి ఖాయమని హస్తం పార్టీ కార్యకర్తలు కూడా ముందే ఫిక్స్ అయిపోయారు. అయితే బీజేపీ 400 సీట్ల టార్గెట్ అనేది మోదీ విసిరిన గూగ్లీ అని కాంగ్రెస్ అస్సలు గ్రహించలేకపోయింది. మోదీ తెలివిగానే ఈ ప్రచారాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చారు. తమకు 400 సీట్లు ఇవ్వడాన్ని ప్రజలను పదే పదే కోరుతూ వచ్చారు. టీవీ ఛానళ్ల ప్రకటనలో, బయట హోర్డింగ్లలోనూ ఇదే ప్రచారాన్ని సాగించారు. ఎక్కడ చూసినా అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాలే కనిపించాయి. అయితే ఇదంతా బీజేపీ విసిరిన గూగ్లీ అని మోదీ చెప్పే వరకు తెలియలేదు. మే 24న ఇండియా టీవీ సలాం ఇండియా ప్రోగ్రాంను నిర్వహించింది. అందులో యాంకర్ మోదీని ఈ నినాదం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. దీంతో మోదీ 400 సీట్ల టార్గెట్ అన్నది కేవలం జోక్ అంటూ కుండబద్దలు కొట్టారు.
అధికారం సంపాదించడానికి మ్యాజిక్ మార్క్ ఉంటే సరిపోతుందని 400 సీట్లు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. తాము ఈ స్లోగన్ తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్తో పాటు విపక్షాలని తమకు అన్ని సీట్లు ఎలా వస్తాయని ఆలోచించాయని, అంతేకాని బీజేపీని ఓడించాలనే ఆలోచన ఒక్క పార్టీకి కూడా చేయలేదని చెప్పారు. అప్పుడు కానీ హస్తం పార్టీకి తత్వం బోధపడలేదు. మోదీ ఈ వ్యాఖ్యలను మే 24వ తేదీన చేశారు. అప్పటికే 5 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. అప్పటికి మిగిలి ఉన్నది కేవలం 2 దశలు మాత్రమే. ఈ 2 దశల్లో పోలింగ్ ఉన్న స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి మోదీ ఈ రహస్యాన్ని బయటపెట్టారు. అయితే ఈ రహస్యం మోదీ చెప్పే వరకు కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. అయితే మే 24న ఈ రహస్యం బయటపడినా కాంగ్రెస్ అంత త్వరగా తేరుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అన్ని సీట్లు రావని, 370 సీట్లను చేరుకోలేకపోతే మోదీ ఓటమి పాలైనట్లే అని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఈ సంఖ్య మొదట 370 నుంచి ఇప్పుడు గెలుస్తుందా లేదా అనే వరకు తీసుకురావడానికి హస్తం పార్టీకి ఇన్ని రోజుల సమయం పట్టింది. హస్తం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మాజీ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ ఈ ప్రచారాన్ని బలంగా తీసుకువెళుతున్నారు. మోదీకి చాలా రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని చెబుతున్నారు. కమలం పార్టీకి ఈసారి మెజార్టీ మార్కును చేరుకోవడం కష్టమవుతుందని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తర్వాత కాంగ్రెస్ కనీసం 40 సీట్లలో గెలుపొందాలనే భావనకు వచ్చింది. అందుకు తగిన ప్రచారాన్ని ప్రస్తుతం ముమ్మరం చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నది ఒక్క ఫేజ్ ఎన్నికలు మాత్రమే. అవి కూడా ఒక్క హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నిటిలోనూ బీజేపీదే పై చేయి అన్నట్లుగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇటువంటి విశ్లేషణలు చేసినా లాభం లేకుండా పోతుంది. అంతేకాదు, ఇప్పుడు బీజేపీకి 400 సీట్లు రావని చెబుతున్న యోగేంద్ర యాదవ్ 2019 ఎన్నికలను ఇదే తరహాలో ప్రచారం చేశారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదని, ఆ పార్టీకి 200 నుంచి 230 మధ్యలో రావచ్చని విశ్లేషించారు. అయితే రిజల్ట్స్ వచ్చాక మోదీకి గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు రావడంతో యోగేంద్ర యాదవ్పై ఉన్న నమ్మకం ప్రస్తుతం లేదు. అందుకే అతడిని అంతగా ఎవరూ విశ్వసించడం లేదు. బీజేపీకి సీట్లు తగ్గుతాయని చేస్తున్న ప్రచారం ప్రజల్లో బలంగా వెళ్లలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. 2024 ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే బీజేపీ ఎత్తుకున్న అబ్కీ బార్ 400 పార్ అనే ఒకే ఒక్క నినాదం కాంగ్రెస్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. ఈసారి కనీసం 100 సీట్లను గెలుపొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లు వస్తే చాలనుకునే దశకు చేరుకుంది. మోదీని ఓడిస్తామని ప్రచారం చేయాల్సిన కాంగ్రెస్ కాస్త 400 సీట్లు రాకుండా చేయాలని నిర్ణయించుకునే దశకు చేరుకుంది. అందుకే మోదీ వ్యూహాలు సాధారణ వ్యక్తులకు అందవంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.